సీనియర్ స్టార్ మన నాయకులకు అలాగే సభాధ్యక్షులకు ఈ వేదికకు విలువను తీసుకొచ్చిన నా కుటుంబ సభ్యులకు జోనల్ మరియు హైదరాబాద్ జిల్లా విశ్రాంతి ఉద్యోగుల ఆర్టీసీ వారందరికీ పేరు పేరున ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎజెండాకు డైవర్ట్ గాను దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా మనకందరూ తెలుసు, దాదాపు సింహభాగం అందరూ కూడా వారి వారి డిపోలో నాయకత్వం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. నాయకత్వం చేయని వాళ్ళు ఉన్నారా అన్నలు? ఎవరైనా డిపోలలో నాయకత్వం చేయని వాళ్ళు ఉన్నారా? కింద వాళ్ళు చేయలేవట్టుంది ఎవరు లేరు, అందరూ నాయకులే. వీరేం తక్కువ కాదు, వీరికైనా తక్కువ మీరేం కాదు, అందరూ మేధావులే. ఎజెండాలో ఏమో ఉంది, 2017 పే స్కేల్కి సంబంధించిన ఏరియల్స్ రావాలి, మాకు వస్తలేవు. రెండోది సూపర్ లగ్జరీ బస్సులో మాకు ఉచిత ప్రయాణం ఇవ్వాలి. అవిటి రెండింటిని డైవర్ట్ చేయకుండా చాలా వరకు అందరి పిల్లలు దాంతో నిలిపేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ కారం ఎత్తుకులు తిన్నోళ్ళు కనుక మా నాయకుడు చెప్పిండు నిరాహార దీక్ష చేయాలన్నాడు. మా జగిత్యాల గడ్డలో పుట్టిన ఆమరణ దీక్ష సిద్ధమే, కానీ అడుగుతా అక్కడ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్న జర గట్టిగా అడగాలి. అంతకన్నా ఎక్కువ లేదు. నిరాహార దీక్ష ఆమరణ దీక్షకు అవసరం లేదు. వాస్తవానికి ఎంతవరకు వాళ్ళు స్టెప్ బై స్టెప్ పోతున్నారు. పోయిన దానికన్నా ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు. వాస్తవానికి వాళ్ళు కాదు, మనకు కూడా ప్రచారం చెప్తున్నారు. నలుగురున్న వాళ్ళు 4 లోకాలు తిప్పుకుని తప్పుతున్నారు. జగిత్యాలకు ఫోన్ చేస్తున్నారు, కరీంనగర్కి ఫోన్ చేస్తున్నారు, నల్గొండకు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ జమ్మిగుట్టకు ఫోన్ చేస్తున్నారు, హుజురాబాద్కి ఫోన్ చేస్తున్నారు. ఆఖరికి రాజయ్య కూడా సార్ మీ వాళ్ళు వచ్చేళ్ళు అంటున్నాడు. ఆయన కూడా మాట్లాడు, మీ రాజయ్య నాతో మాట్లాడేటుండు. ఈ మాట్లాడే అవకాశం కూడా కమ్యూనికేషన్ కట్ చేయాలి. ఫస్ట్ ఈ నలుగురితోని మన సంఘము కమ్యూనికేషన్ కట్ చేయాలి. వాళ్ళందరూ వైట్ కాలర్స్ అంటారు. కార్మికులను అనదొక్కిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కార్మికులను అనగదొక్కిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి నమస్తే అంటే నమస్తే పెట్టిన కానీ వాళ్ళ మాటలు నమ్మకండి. ఈ పెద్ద యూనియన్ ఏదైతున్నదో వాళ్ళు ఇచ్చిన సూచనలు బట్టి ఖచ్చితంగా మనం పనిచేస్తున్నాం. ఆ పని సఫలీకృతమవుతున్నది, ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి, ఇంతకుముందు ఎవరో మిత్రులు చెప్పిండ్రు, నేను చెప్పకూడదు, వాస్తవానికి డైవర్ట్ అయింది. ఎవరో చంద్రమండల జాగాతో సమానంగా హైదరాబాద్ జాగా తీసుకోవడం జరిగిందంటే దాని ఎంత శ్రమ ఉన్నదో ఇక్కడ కూర్చున్న వాళ్ళకు, దాని ఎంబడి తిరిగిన వాళ్ళకు తెలుస్తుంది. కానీ మనం ఎక్కడనో జగిత్యాలో, కరీంనగర్లో, నిజామాబాద్లో, జమ్మికుంటల్లో, హుజురాబాద్లో ఉంటుంది తెలియదు. అది దాని వెనక ఎంత ఉన్నదో అంటున్నది, దానికి పార్టీ ఫండ్ ఎంత వస్తుందో అంటున్నది, దాని పార్లమెంట్ సభ్యునికి ఎంత ఫండ్ వస్తుందో అంటున్నది. అంత వచ్చినా కానీ మనం ఎంత వచ్చినామో ఇంకా సరిపోదు. అవసరమైతే దాన్ని ఏ రకంగా నిల్చుని 4 రూములు అన్నారు. అయ్యా మీరు 4 రూములు మన సమావేశానికి ఒక హాల్కి సరిపోదు, 10 రూములు కావాలి. 10 రూములు కావాలంటే మనం శ్రమ చేసిన దాన్ని కొంచెం గొప్పను వాళ్ళకు దారదత్తం చేస్తాం, మన దానికి మనము కొంచెం పంపిస్తాం. ఆ రకంగా ప్రయత్నం చేస్తాం. రెండోది 2 రూములు అన్నారు, 2 రూములు ఇచ్చింది తీసుకొని ఇందాక మిత్రులలో చెప్పిళ్ళు. జేబీ ఎంబ్లీ ప్రెస్ లోపల 2 రూములు ఇచ్చిళ్ళు, ఈసినాక మళ్ళీ తాళమేసిళ్ళు. దానికి వైట్ కాలర్ జాబులే. కార్మికులకి ఎంత ప్రత్యేకంగా ఇస్తావా అని చెప్పి ఈడీల దగ్గరికి పోయి రికమెండ్ చేసి ఒకళ్ళకి ఇస్తాం, ఇంకోళ్ళకి ఇవ్వాలి, తీసిపారేయంటే తీసిపారేయడం జరిగింది. అది కోటయ్య గారికి తెలుసుండి వారు చెప్పాలి. అసలు వారికి బదులు నేను చెప్తున్నా. ఈ రకంగా అనవసరంగా మనను కాళ్ళలో కట్టబెట్టి మన అనైక్యతతో పెద్దరికం చేయడానికి ప్రయత్నం చేసే ఆ నలుగురికి మీరు సహకరించుతారని నేను అంటలేను. సహకరించేదాన్ని ముంగట బాగా ఆలోచించారు వాళ్ళు. ఈ వేదికకి వెళ్ళి నేను రిప్రజెంట్ చేస్తున్నా. అవసరమైతే రాజయ్య గారో లేకుంటే మన జనరల్ సెక్రటరీ గారో ఫోన్ చేసి, బాబు రావాయా, నువ్వేం పెట్టినావు, ఏ రకంగా పెట్టినావు, మమ్మల్ని సంప్రదించినవా, నువ్వు రా, నీ గురించి మాట్లాడుతూ కార్మిక సమస్యలు అయితే నీ సూచనలు మేము తీసుకుంటాము. మనం అందరంగా చేస్తున్నాం. చేసేదానికి మీరు మద్దతు ఇవ్వాలి. కానీ మీరు ఇండివిజువల్గా వాట్సాప్లలో పెట్టి వాట్సాప్ హీరోలు కావద్దు, 10 మందికి ఉపయోగపడేటోళ్ళు కావాలన్న దృక్పథంతో మీరు మెదలండి, కీర్తిస్తారు, లేకపోతే చీకొడతారని చెప్తాం. అంతే తప్ప అనవసరంగా ఓడి చెప్పింది విని వదిలేయండి. మంచిదాన్ని స్వీకరించి కడుపులో పెట్టుకొని దాన్ని అమలు చేయండి. ఖచ్చితంగా మనం అందరం కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళమే. అందరి నాయకులు ఇలా ఎవరు కూడా మామూలు కార్మికులు కాదు, అందరు నాయకత్వం చేసిన వాళ్ళే తప్ప చెప్పుటానికి షోపుటప్ చేయడానికి చాలా మంది కూడా 4 యూనియన్లు పెడతారు. ఒకప్పుడు ఇంకోటి చెప్తున్నా, కోటగా తప్పుగా అధ్యయనం చేసుకో. ఒక యూనియన్ అప్పుడు ఆర్టీసీ బాగా పేరుకి వచ్చింది, మన గౌరవం ఉండే. డ్రైవర్ షాప్కు మంచం వేసి కూర్చున్న పెట్టిళ్ళు, ఇంట్లోకి వెళ్ళి భోజనం తీసుకొచ్చి అన్నం పెట్టేళ్ళు. ఇప్పుడు డ్రైవర్కి విలువ లేకుండా అయిపోయింది. ఎందుకు అంటే సంఖ్య పెరిగింది, యూనియన్లు పెరిగినాయి, అసలు సంఘాలు లేకుండా కూడా ప్రభుత్వాలు చేసినాయి. ఒక్కటి మర్చిపోవద్దు, ఒకటి ఉంటే విలువ ఉంటుంది, 4 ఉంటే నష్టపోతాం. ఒకటిగా ఉంటే విలువ ఉంటుంది, 4 ఉంటే నష్టపోతాం. ఆ 4 యూనియన్లు పోయి 8 యూనియన్లు 10 యూనియన్లు ఉన్నాయి.
10 నెలలే ఒక యూనియన్ సంఘం చేస్తే ఒక యూనియన్ సంఘం చేయలేదు. మనం అందరం అనుభవించినాం. ఒక నాయకుడు పోతే సార్ ఒక్కటి ఇస్తే 4 ఇవ్వాల్సి వస్తుంది అందుకోసం రాగు అని ఈ మనిషి కూడా పోయి రిప్రజెంటేషన్ చేసినాక ఇద్దరు రిప్రజెంటేషన్ చేసినాక ఆ పనిచేసిన యాజమాన్యం కూడా ఉన్నది. అదే రకంగా వీళ్ళను ప్రోత్సహిస్తున్నది యాజమాన్యం, ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఎవరు కూడా ఉచిత బస్సులు ఇవ్వలేదు, ఉచిత ప్రయాణం ఇవ్వలేదు. టంకశాల మొత్తం కాలైపోయింది. రూపాయలు ఇస్తా అంటే టంకశాల దగ్గర పైసలు లేవు. ఇస్తా అన్న దృక్పథం ఉంటే ఎప్పుడో ఆడిట్ అయిపోయినాయి, 2 నెలల కింద ఆడిట్ అయిపోయినాయి. పైసలు ఎప్పుడో ఇవ్వచ్చు. దిక్కు లేదు. దిక్కు వేయడానికి జాప్యం చేస్తుంది. ఆ జాప్యాన్ని కూడా అరికట్టి మెల్లగా రేపు తొందరగా 17 ఏరియాస్ ఖచ్చితంగా అందరికీ వస్తాయి. 21 పే స్కేల్ కూడా అవుతుంది. కానీ 21 పే స్కేల్ ఎప్పుడు అవుతుంది అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాక గట్టిగా మాట్లాడితే ట్రేడ్ యూనియన్ లేకుండా చేసేది కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆ కేంద్రన నోటి ద్వారా యాజమాన్యానికి ప్రభుత్వం నిలదీస్తే 21 పే స్కూల్లో అవుతుంది. దయచేసి ఏది మరవకుండా ఖచ్చితంగా అన్ని అవుతాయి. ఐక్యతగా ఉంటే చెప్పుడు మాటలు దయచేసి వివరినద్దు. మంచి దానికోసము అందరు సహకరించండి, చెడు దాన్ని వినండి, వదిలేయండి. ఇంతకన్నా ఎక్కువ ఏమి చెప్ప అన్యతగా భావించద్దు. నాకన్నా గొప్ప మేధావులు కింద వాళ్ళందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, రాజయ్య గారికి, మా గురూజీ